హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీకోసం మిషన్ టక్ టక్ సౌండ్ వస్తే దాన్ని ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. నేను మీకు వివరంగా చెప్తాను, స్విచ్ నేర్చుకోండి. ఈ వీడియో కొత్త వాళ్ళకి మాత్రమేనండి. ముఖ్యంగా ఆడపిల్లలు చిన్న చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళు చేసుకోలేరు. ఏదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది, ఏమైపోయింది అని అనుకుంటారు. ఏం లేదండి, షర్ట్లలో దారం ఇరుక్కుంటుంది. దారం కాకపోతే చిన్న దూదులా ఉంటుంది కదా, మనం కొన్న బట్టలు కుట్టిన తర్వాత చిన్న దూదు లాంటిది ఇందులోకి వచ్చేస్తుంటుంది అనమాట. అందువలన ఇది మీరు ఎక్కడ అన్నిటిలో ఎంతెంత ఆయిల్ పోసినా మాత్రం ఈ టక్ సౌండ్ మాత్రం పోదు. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ అని కొత్త వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు గాబరా పడుకుంటూ ఉంటారనేసి చెప్తున్నాను. లేకపోతే మెకానిక్ దగ్గరికి వెళ్తే వాడు కొంచెం క్లీన్ చేసి ఇచ్చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. కాబట్టిగా ఇది తప్పుగా చూసుకోండి. ఇది కొంచెం బిగించేటప్పుడు గట్టిగా బిగించుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి బాగా క్లీన్ చేసి ఈ క్లిప్పు ఇది స్ప్రింగ్లా పనిచేస్తుంది అన్నమాట. మనం టైట్ చేసేటప్పుడు దాన్ని అడిచిపెట్టుకుంటుంది ఆ రింగ్ లాంటి దాన్ని. చూడండి, ఇది ఆ విధంగా దానికి చిన్న మేకులు లాంటివి ఉంటాయి. దాంట్లో ఈ కన్నాలు దాంట్లో కూర్చోబెట్టాలి. అక్కడ ఇది చూడండి, చూపిస్తున్నాను. ఇది ఆ నల్లగా ఉంది చూసారా, ఇదే షటిల్ని తిరగనివ్వకుండా తిరిగేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటుంది అన్నమాట. ఆ దూది లాంటిది అప్పుడప్పుడు ఇందులో ఇరుక్కుంటుంది. ఎప్పుడైతే శబ్దం వచ్చిందో ఇక్కడే ఫస్ట్ చూడండి. తర్వాత ఇంక వేరే చోట ఆయిల్ పోయిపోతే కొంచెం సౌండ్ మారుతుంది, కానీ ఇందులో దూది ఇరుక్కుపోతేనే మీకు ఎక్కువ సౌండ్లో మార్పు వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఎక్కడ పోయాలన్నది మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇది మాత్రం షటర్లో టక్ టక్ సౌండ్ వస్తే అసలు మనకి ఇంట్రెస్ట్గా ఉండదు మిషన్ కుట్టడానికి. ఈ టక్ టక్ సౌండ్ పోయిందంటే మీకు అప్పుడు అర్థమవుతుంది. ఎలా క్లీన్ చేసుకొని చూడండి ఎప్పుడైనా సరే. చూడండి, ఈ విధంగా బాగా క్లీన్ చేసి దీన్ని అందులో కూర్చోపెట్టి ఇలాగా ఆ కన్నాలు ఉన్నాయి కదా, కన్నాల్లో ఆ మేకల్లాగా ఉంటాయా వాటిలో కరెక్ట్గా కూర్చోబెట్టేసి దాని మీద ఇది బిగించేటప్పుడు మాత్రం చాలా టైట్గా ఉండాలి. ఎందుకంటే ఇదే బేస్ దాన్ని గట్టిగా నొక్కి పట్టుకుంటుంది అన్నమాట. ఇది కొంచెం అంతగా టైట్ చేయకపోతే అది లూజ్ అవుతుంది, అప్పుడు దూది ఆ గ్యాప్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గట్టిగా బిగించాలి. ఆడపిల్లలు బిగించలేకపోతే ఇంట్లో ఎవరైనా మగాళ్ళు ఉన్నా సరే కొంచెం బిగించమంటే వాళ్ళు గట్టిగా బిగించేస్తారు. వాళ్ళు ఫిజికల్గా బలం ఉండదు కాబట్టిగా చెప్తున్నాను. ఇదేనండి, ఇందులో ఇంకేం లేదు. ఓపెన్ చేసి చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఈ నట్టు మాత్రం చాలా టైట్గా బిగించాలి. ఏదైనా టైట్గా ఉండాలి, కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండు స్క్రూలు కూడా టైట్గానే ఉండాలి షర్ట్ల లోపల సెట్ చేసేటప్పుడు. ఇది మాత్రం చాలా టైట్గా బిగించాలండి. చూస్తుంటారు కదా నేను ఎంత టైట్గా బిగిస్తున్నానో. అది బిగించిన తర్వాత చూడండి, మరొకసారి చెక్ అక్కడే ఆ స్క్రూ డ్రైవర్ చూపించాను కదా, ఆ ఇరుక్కుంటుంది అన్నమాట దూది. మ్యాక్సిమం దూది ఇరుక్కుంటుంది, దారం చాలా తక్కువ ఇరుక్కోవడం. దారం ఇరుక్కుంటే లోపలికి వెళ్ళదు, మనం తీసుకుంటే వచ్చేస్తుంది, కానీ దూది మాత్రం వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఆయిల్ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా చాలా సున్నితంగా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోండి. అందులో సెట్ చేసుకొని 2 చుక్కలు ఆయిల్ పోస్తే, మామూలుగా మనం రన్నింగ్లో అప్పుడప్పుడు పోస్తుంటాం, కానీ ఇదంతా క్లీన్ చేసాం కాబట్టి ఒకసారి పోసుకుంటే ఫ్రీగా మూవ్ అవుతుంది. చూసారా, ఇది ఈ విధంగా అక్కడ ఫిక్స్ చేసుకోండి.
చూశారు కదా ఏ విధంగా టైట్ చేయాలో. చేసేటప్పుడు ఎక్కడైనా సరే టెక్నికల్గా 2 బోల్ట్లు ఉండేటప్పుడు, ఒక వస్తువుని బిగించేటప్పుడు 2 బోల్ట్లు కానీ 4 బోల్ట్లు కానీ 1 బోల్ట్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం యూనిఫామ్గా బిగించుకోవాలి. కొంచెం 1 బోల్ట్ బిగించి తర్వాత ఆపోజిట్లో ఒకటి, నెక్స్ట్ 4 ఉంటే దానికి ఆపోజిట్లో ఇంకొకటి, అలాగే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి దీనికి ఆపోజిట్లోది కొంచెం బిగించి తర్వాత ఇది బిగించడం, కొంచెం బిగించిన తర్వాత ఫైనల్గా 2 ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. అంతే. చూశారు కదా టక్ 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 సౌండ్ వస్తుంటే మనకి కుట్టబుద్ధి అయ్యేది. అలాంటప్పుడు నేను ఈ చూపించిన వీడియోలో ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి దయచేసి కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రతి వీడియో మీకు వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వేరే విషయంతో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.